హ్యాపీనెస్ రిపోర్ట్ 2024 ప్రపంచంలో ఏ దేశాల్లో ఎక్కువ సంతోషంగా ఉన్నారు? అసలు సంతోషం అంటే ఏంటి? వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ అనేది లాస్ట్ ఇయర్ వరకు యుఎన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్, ఐక్యరాజ్య సమితి వాళ్ళ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ ఇచ్చేదన్నమాట. ఈ సంవత్సరం నుంచి అంటే 2024 సంవత్సరం నుంచి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి సంబంధించిన వెల్ బీయింగ్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు ఇస్తున్నారు. అయితే వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2024 ప్రకారం భారతదేశం స్థానం ఎక్కడ? ప్రపంచంలో 143 దేశాల కౌంట్ ఇక్కడ తీసుకున్నారు. దానిలో భారత్ స్థానం 126. అంటే భారతీయులంత సంతోషంగా లేరు. అయితే భారతదేశంలో ఒక ప్రత్యేకతను వీళ్ళు గమనించారు. భారతదేశంలో వయసు పెరిగే కొద్దికి అంటే ఓల్డర్ పీపుల్ చాలా హ్యాపీగా ఉన్నారంట. అందులోనూ వృద్ధుల్లో మేల్స్ అండ్ ఫీమేల్స్లో కంపేర్ చేస్తే మేల్స్ చాలా హ్యాపీగా ఉన్నారంట. అదేవిధంగా భారతదేశంలో ఎవరైతే ఓల్డర్ పీపుల్ ఉన్నారో వాళ్ళలో కూడా ఎడ్యుకేటెడ్, కాస్త విద్య ఉండి తర్వాత మంచి అప్పర్ క్యాస్ట్లో ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉన్నారంట. ఎవరికైతే విద్య లేదో, ఎవరైతే అణగారిన వర్గాలు చెందిన ఉన్నారో వాళ్ళు సరిగ్గా హ్యాపీగా లేరంట భారతదేశంలో. ఇవన్నీ కూడా ఈ రిపోర్ట్లో మనల్ని షాక్ గురి చేసే ఫ్యాక్ట్స్ అనమాట. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2024 అసలు హ్యాపీనెస్ రిపోర్ట్ అనేది దాని కొలమానం ఏంటి? దేన్ని చూస్తారు? జీడిపి పర్ క్యాపిటా, తర్వాత హెల్దీ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, హ్యావింగ్ సమ్ వన్ టు కౌంట్ ఆన్ అంటే సామాజిక మద్దతు, మన కోసం ఎంతమంది తోడున్నారు, తర్వాత ఫ్రీడమ్ టు మేక్ లైఫ్ చాయిసెస్, మన నిర్ణయాలు మనం ఎంతగా తీసుకోగలం, జనరాసిటీ దాతృత్వం, ఫ్రీడమ్ ఫ్రమ్ కరప్షన్ అవినీతి రహిత సమాజం. ఇవన్నీ కూడా హ్యాపీనెస్కి సూచికలు అన్నమాట. ఇవన్నీ వేరియబుల్స్ చూసి దీనిలోంచి హ్యాపీనెస్ రిపోర్ట్ తయారు చేశారు. ప్రపంచంలో అన్ని దేశాల కన్నా హ్యాపీయెస్ట్ దేశం ఏంటి తెలుసా? ఫిన్లాండ్. 7th కాన్సిక్యూటివ్ టర్మ్ ఫిన్లాండ్ హ్యాపీయెస్ట్ దేశంగా ఉందన్నమాట. స్కాండినేవియన్ దేశాలు జనరల్గా అన్నిట్లోనూ టాప్ ఉంటాయి. ఫస్ట్ ఫిన్లాండ్ హ్యాపీనెస్లో, 2 డెన్మార్క్, 3 ఐస్లాండ్, 4 స్వీడన్, 5 ఇజ్రాయెల్, చూడండి ఇజ్రాయెల్ కూడా టాప్లో ఉంది, 6 నెదర్లాండ్స్, 7 నార్వే, 8 లక్సంబర్గ్, 9 స్విట్జర్లాండ్, 10 ఆస్ట్రేలియా. అయితే ప్రపంచంలో హ్యాపీనెస్ రిపోర్ట్లో లాస్ట్ ఉన్న దేశం ఏంటి? 143వ దేశం ఏంటి? చాలా అన్హ్యాపీగా ఎక్కడున్నారు? ఆఫ్ఘనిస్తాన్. మీకు తెలుసు ఆఫ్ఘనిస్తాన్లో ప్రజలందరూ బాధలు పడుతున్నారు. అక్కడ వాళ్ళు చాలా అన్హ్యాపీగా ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్ చాలా అంటే 143rd లాస్ట్ అనమాట. తర్వాత లాస్ట్ కన్నా కొంచెం ముందు మెరుగ్గా 142nd ర్యాంక్ లెబనాన్, అంతకన్నా కొంచెం బెటర్గా లెసోతో. ఇట్లాంటి దేశాలన్నీ చాలా అన్హ్యాపీగా ఉన్నాయి. కోవిడ్ ముందు నుంచి ఉన్న టాప్ 10 దేశాలు ఆల్మోస్ట్ అవే ర్యాంకింగ్స్ కంటిన్యూ చేస్తున్నాయి. అమెరికా, జర్మనీ స్థానాలు మాత్రం, వాటి ర్యాంక్స్ మాత్రం కిందికి పడిపోయాయి. గత సంవత్సరం వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్లో అమెరికా స్థానం 16 అయితే ఇప్పుడు 23వ స్థానం, అంటే అమెరికా ర్యాంక్ పడిపోయింది. కెనడా స్థానం 15వ స్థానం ఇప్పుడు, యూకే 20వ స్థానం, అదేవిధంగా జర్మనీ 24, ఫ్రాన్స్ 27వ స్థానంలో ఉంది. యుఏఈ ర్యాంకింగ్ 22వ స్థానం, సౌదీ అరేబియా ర్యాంకింగ్ 28వ స్థానం. ఆసియాలో మొత్తం ఆసియా ఖండంలో హ్యాపీనెస్లో టాప్ ఎవరున్నారు? సింగపూర్ తర్వాత తైవాన్, ఆ తర్వాత జపాన్. సింగపూర్ ర్యాంక్ ఓవరాల్గా చూస్తే 30th ర్యాంక్లో ఉంది, జపాన్ 50వ ర్యాంక్లో ఉంది, సౌత్ కొరియా 51వ ర్యాంక్లో ఉంది. అయితే భారతదేశం మాత్రం 126th ర్యాంక్ అనమాట. ఇది కాస్త బాధపడాల్సిన విషయమే. చైనా ర్యాంక్ 60వ ర్యాంక్, నేపాల్ 93, పాకిస్తాన్ 108, మయన్మార్ 118. బర్మా ర్యాంక్ కన్నా మనది ఇంకా తక్కువ ఉంది. బర్మా మీకు తెలుసు మిలిటరీ జుంతాలో ఉంది. మిలిటరీ జుంతాలో ఉన్న మయన్మార్ ర్యాంక్ ఏమో 118, భారత్ ర్యాంక్ 126. అయితే మనకంటే వర్స్ట్గా ఉన్నాయి శ్రీలంక ర్యాంక్ 128, బంగ్లాదేశ్ ర్యాంక్ 129. ఇండియాలో ఏజ్ పెరిగే కొద్దికి లైఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఎక్కువగా కనిపిస్తుందంట, అది కూడా పురుషుల్లో. అయితే అండర్ 30 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు యంగ్ పీపుల్ ఒక్క హ్యాపీనెస్లో లిథువేనియా టాప్ ఉంది, 2వది ఇజ్రాయెల్, 3వది సెర్బియా, 4వది ఐస్లాండ్, 5వది డెన్మార్క్.